రాలే ఇంకో పేపర్లు వచ్చి అంటే నిజంగా వానికి మైండ్ పాడైందా ఏంది నాకు అర్థమవుతలేదు. ఆయన మాట్లాడిన విధానం ఏంటంటే ఉద్యోగులకు 4 రోజులు వేతనము తక్కువ అంటే లేట్గా ఇస్తే దాన్ని పెద్ద యూట్యూబ్ ఛానళ్ళల్లో పెద్ద ఎత్తున ఆయన మీ ఎంట పడ్డాడేమో ఆయన మా బ్రాండ్ అంబాసిడర్. అరే మాట్లాడితే అసలే ఎవరు పట్టించుకోవట్లేరు, కొద్ది గొప్ప కేటీఆర్ పట్టించుకుంటుండు యూట్యూబ్ ఛానల్. అంటే మాట్లాడితే యూట్యూబ్ ఛానల్ ఆయన నిన్న ఇప్పుడు వరంగల్ మాట్లాడి అవి ఎన్నికలు ఏంటి, ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఎన్నికలు ఓట్లేసే ఎన్నికలు, అటువంటి పరిస్థితుల్లో కూడా పోయి ఏదో ఉద్యోగులకు 4 రోజులు జీతాలు లేట్ అయినాయి అంటే అది పెద్ద మోసమైనట్టు దగా చేసినట్టు. అరే భయ్ నేను అడుగుతున్నా, నీ యొక్క మంత్రిగా కానీ నీ యొక్క ఎమ్మెల్యేగా కానీ ఏ రోజన్నా నీకు 5వ తారీఖు జీతం వచ్చిందా? మరి మాకెందుకు 1వ తారీఖు జీతం ఇవ్వలేదని అడుగుతున్నా నేను. అది నేరం అంటున్నా నేను, నిన్ను జైల్లో పెట్టాలంటున్నా నేను. నా జీతం నాకు ఇవ్వాలను, నాతోటి ఎందుకు పని చేయించుకున్నావు రా భయ్, కాబట్టి నా జీతం నాకు ఇవ్వాలంటున్నా. వాడు అంటాడు ఒక 4 రోజుల జీతమే 73% పెంచినాడు. వీళ్ళు అయ్యే జాగిరా ఏమన్నా 70%? మరి ఎంత ద్రవ్యోల్బణం ఎంత పెరిగింది? పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా జీతభత్యాలు పెంచడమే చెప్పు. పోనీ వాడు ఇంకా అంటాడు ఈ దేశంలో ఏ దేశంలో ఇవ్వలేదు, నేను ఆ దేశంలో కంటే ఎక్కువ వీళ్ళకే జీతాలు ఇచ్చి వచ్చిన. అన్నీ బోగస్ మాటలు, అన్నీ బోగస్ మాటలు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటిది అందుకే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులకు కేసీఆర్ మంచి చేసిండు, మంచి జీతాలు పెంచడం కావచ్చు, లేకపోతే మీ ఏవైతే ఏమంటారు దాన్ని ఎక్స్ట్రా సమ్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కేసీఆర్ తర్వాత ఎవరైనా పెంచడంలా అని చెప్పి టాక్ నడుస్తా ఉంది మీతోటి ఇదే పంచాయతీ. అందుకే కేటీఆర్ మిమ్మల్ని బాగా ఆడుకుంటున్నాడు, యూట్యూబ్లో ఆడుకుంటున్నాడు. మీరు అసలు విషయాలు మర్చిపోయి ఇదే కేసీఆర్ ఏమన్నాడు, ఉద్యోగులు కుక్కిన పేన్ లాగా ఉండాలి, తోక కుక్కను ఊపొద్దు. తోక అనేది తోకలాగానే ఉండాలి, కానీ తోక ఉద్యోగులే ప్రభుత్వ విధానాలు రెవెన్యూలో మార్పులు తేవద్దు, లేదా రిజిస్ట్రేషన్లో మార్పులు తేవద్దు. ఆఫ్టర్ ఆల్ తోకగాడి నువ్వేందిరబోయే అంటే ఈయన మాత్రము చైనా గురించి మాట్లాడవచ్చు, రష్యా గురించి మాట్లాడవచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడవచ్చు. వీడి బొంద వీడి 80,000 పుస్తకాలు ఏం చదివిండో తెలియదు, కానీ హెలికాప్టర్ మనీ గురించి మాట్లాడిన వాడు. హెలికాప్టర్ మనీ గురించి నీకు ఏం తెలుసురా భయ్? నేను చెప్తా హెలికాప్టర్ మనీ ఏందనేది. నేను ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ ఎకనామిక్స్. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే విద్యా వ్యవస్థలో కానీ లేదా ద్రవ్య నిర్వహణలో కానీ ఎప్పటికప్పుడు తప్పుతో పట్టించి ఈ విధమైనటువంటి పరిస్థితులు. ఈరోజు నేను చెప్తున్నా ఎస్టీఓ దగ్గరికి పోతే నా బిల్లు శాంక్షన్ అవుతుంది. ఈరోజు సెక్రటరియట్ లోపలికి పోయి అక్కడ 17%, 18% మీ హయాంలో నడిచింది. ఇప్పటికి కూడా నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్ గవర్నమెంట్ ఎట్ ఆల్. బట్ ఈ రోజుకు కూడా గత ప్రభుత్వంలో ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతభత్యాలకు సంబంధించినటువంటి పైరవీలు నడిచినాయో ఆ పైరవీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ టోకన్ల పద్ధతి ఇదే విధంగా కొనసాగుతున్నది. నేనేమంటున్నా, ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం యొక్క అదుపు లేకుండా డిసెంట్రలైజేషన్ ఎందుకు చేయరు? నువ్వు ఒకవేళ ₹1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు నువ్వు ఏదన్నా ఈ యొక్క గుత్తేదారులకు ఇవ్వాలనుకుంటే అవి చెయ్యి, కానీ ఉద్యోగులకు సంబంధించినటువంటి జీపీఎఫ్ అమౌంట్లకు కూడా సెక్రటరియట్ చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, మరి ఎందుకు చేయలేకపోతున్నారు 6 నెలల నుంచి? కాబట్టి ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రంలో ఈ యొక్క దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. ఈ ప్రభుత్వం అన్న ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఒక మంచి పని చేశారు, బహుశా మీ నోటీస్లో ఉందో లేదో కానీ చాలా మందికి తెలియదు. రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ అయినటువంటి రఘురామరాజును పిలిచి ఈ రాష్ట్రములో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులపైన చర్చించడమే కాకుండా గత ప్రభుత్వము వాడు ఎంతకు లోన్ ఇవ్వడం ఇంపార్టెంట్ కానీ వాడి ఇంట్రెస్ట్ లెక్క కాదు. ఇప్పుడు నేను పూర్తిగా కుంగిపోయినా ఇక నాకు ఎక్కడ దిక్కు లేదు, ₹3 ఇంట్రెస్ట్ అంటే సరే అంట, ₹10 ఇంట్రెస్ట్ అంటారు, తర్వాత పే చేస్తానా అవసరం కొద్దీ ఇష్టం వచ్చినట్టుగా చేసిండ్రు. కాబట్టి ఆ రుణాలను రీషెడ్యూల్ చేయడము, ఎక్కువ వడ్డీకి తీసుకొచ్చినటువంటి రుణాలను రీపే చేసి తక్కువ వడ్డీకి ఇచ్చేటటువంటి విధంగా మార్చడం. ఇప్పుడు హౌసింగ్ స్కీమ్లో వస్తుంది, సార్ మీ హౌసింగ్ లోన్ మాకు మార్చుకోండి, మేము 5%, 0.5% తగ్గిస్తామని. అట్లా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క
ద్రవ్యాన్ని విధానానికి సంబంధించి స్పష్టంగా మనము ఎక్కడ వీలైతే అక్కడ ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకునేటటువంటి విధంగా దుబారాను తగ్గించుకునే విధంగా ముందుకు పోకపోతే రాష్ట్ర ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? మనము అంటే మీరు ఎట్లాగో మీ సబ్జెక్ట్ ఎకనామిక్స్ కాబట్టి ఒకసారి మన తెలంగాణ స్టాటిస్టిక్స్ మీద కావచ్చు, అప్పుల మీద ఒక స్పెషల్ ఎపిసోడ్ చేద్దాం త్వరలో. తప్పకుండా అండి. ఇప్పుడు చాలా అంటే ఇక్కడ ఏమవుతున్నదంటే 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అనేది నిర్వివాదాంశము. బహుశా ఫామ్ హౌస్లో ఉన్న సారు కూడా దీన్ని డినే చేస్తాడని నేను అనుకోను. ఎందుకంటే చేసింది ఆయన కాబట్టి 7 కోట్ల అప్పులు ఉన్నాయి. దాన్ని 7 కోట్ల అప్పులకు మనం ఇంట్రెస్ట్ కట్టడం, నాకు తెలిసినంత వరకు ఆ ఇంట్రెస్ట్లు పే చేయడానికి మళ్ళీ కొత్త రుణాలు తెస్తున్నట్టుగా నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఇటువంటి యొక్క బ్యాంక్రప్సీ విధానము, ఇటువంటి దగులుబాజీ ఆర్థిక ద్రవ్య విధానము రాష్ట్రానికి మంచి చేసేది కాదు. సరే నువ్వు ప్రాజెక్టు కడతావా ఏం కడతావా వేరే విషయం, కానీ నీ యొక్క వాస్తవమైనటువంటి ఆదాయం ఎంత, వాస్తవిక ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని వాస్తవికమైనటువంటి కమిటెడ్ ఎక్స్పెండిచర్ను దృష్టిలో పెట్టుకొని మీరు డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేసినట్లయితే మీరు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎకనామిక్ స్టెబిలిటీ అనేది నిలబడుతుంది. అంతేగాని ఏ ఊరికి పోతే ఆ ఊరికి ఏది చేతుకు కండ లేనట్టుగా నాలుకకు నరం లేనట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఆర్థిక వ్యవహారాలు చేస్తే గత ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా అప్పు చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఖజానాలో పైసలు లేవు, ఉచిత ఆర్టీసీ నడపాలంటే రోజు ఆర్టీసీకి డబ్బులు ఇవ్వాలంటే మళ్ళీ ఇప్పుడు ఏదో 3,000 కోట్ల 30,000 కోట్లు అప్పు చేయాల్సిందే రైతు రుణమాఫీకి అని చెప్పి కూడా చర్చ జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు చరిత్రలో మనకు పాఠాలలో ఏముందంటే మూలిగే నక్క పైన ఏదో పడుతుంది కదా తాటికాయ పడుతుంది. సో మూలిగే నక్క పైన తాటికాయ పడ్డట్టుగా ఈరోజు ఆర్టీసీ అనేటటువంటిది ఆల్రెడీ అనేక రకాలైనటువంటి అప్పుల్లో ఉంది. బస్టాండ్లు కుదోబెట్టారు, తర్వాత మీకున్నటువంటి ప్రాపర్టీస్ కుదోబెట్టారు, వివిధ రకాల రుణాలు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా నాకు తెలిసినంత వరకు రోజు ₹1,00,00,000 ఇస్తే కానీ ఆర్టీసీ నడిచే పరిస్థితి లేదు. దానికి తోడు ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, ఇదంతా సరే సంక్షేమ పథకాలు. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడితే ప్రజలు మళ్ళీ రేపు ఆడవాళ్ళంతా చీపురు గట్టలుచుకొని మనం ఇంటికి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అన్ దట్. కానీ బీయింగ్ అన్ ఆర్టీసీ ఇది స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్, అంటే ఇది ఒక వాణిజ్య సంస్థ. మరి వాణిజ్య సంస్థను ఈరోజు ప్రభుత్వం తీసుకొని ఈ విధంగా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ఉచిత విద్యుత్తు, ఇగో ఆర్టీసీని ప్రభుత్వమే తీసుకొని ఈ విధమైనటువంటి ఇస్తే లాంగ్ టర్మ్లో ఎకనామిక్ కండిషన్స్ అనేటటువంటివి బిగడాయించే ప్రమాదం ఉంది. ఇది ఒక అర్థశాస్త్రవేత్తగా సరే ఇప్పుడు మీ ఆర్థికపరమైనటువంటి విధానాలు కాబట్టి ఇక నేను కరప్షన్ చేయకుంటే సరిపోతుంది, నేను కరప్షన్ చేయకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రుణాలన్నింటినీ మాఫీ చేయొచ్చు అని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చారు. అంటే అంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆయన్నే చెప్తున్నాడు. ఎందుకంటే ఈ 6 నెలల్లో ఆయన బహుశా అదే పనిలో ఉన్నాడు కాబట్టి చూసి ఉంటాడు. కాబట్టి కరెక్టే అది. నేనేమంటున్నా, ఆ యొక్క కరప్షన్ను దుబారాను తగ్గించడంతో పాటు ఈ యొక్క ఎకనామిక్ డిసిప్లిన్ అనేటటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అవసరము. కాబట్టి వీటన్నిటి విషయం లోపల మనము చెద్దరు ఎంతవరకు ఉందో అంతవరకు కాలు చాపే ప్రయత్నం చేయాలి తప్ప ఆడంబరాలకు పోతే మనం రోజు పోయి ఈ స్టార్ హోటల్ తింటే కుటుంబాల యొక్క బతుకు ఎట్లయితుందో ఈ యొక్క ప్రభుత్వాల బతుకు కూడా అంతకంటే ఘోరంగా. ఇక్కడ ఒక పాయింట్ చెప్తా. ప్రతిసారి అప్పు చేసినాం అంటుండ్రు మీరు. అప్పు చేసినాం, యాదాద్రి పవర్ పాయింట్ కనపడట్లేదా మీకు? అప్గ్రేడ్ అయినాం మనం. ఇప్పుడు ఏదైనా ఒక ఇల్లు కొంటామండి, మనకి ఇల్లు కావాలంటే ఎట్ ఎ టైం మన డబ్బులు ఉండవు, డెఫినెట్గా లోనే తీసుకుంటాం. దాన్ని అప్పు అనరా? అట్లనే ఏదైనా అభివృద్ధి చేయాలంటే అప్పు కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పి మీరు అన్న యువరాజా చాలాసార్లు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు అప్పుల పాలు చేసిన తెలంగాణ అప్పుల పాలు చేసిన అని చెప్పి అంటూ ఉన్నారు. కానీ అప్పుల కంటే ముందు ఏమేమి ఉన్నాయనేది అక్కడ సాక్ష్యాలు కనబడుతున్నాయి. కలెక్టరేట్ ఆఫీసులు బిల్డింగ్లు కనబడుతున్నాయి. మీకు సిద్దిపేట కావచ్చు, అక్కడ ఇంకొన్ని దగ్గర ఐటీ హబ్బులు కనబడుతున్నాయి. ఇక్కడ